హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ లంచ్ ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. నిన్న సాటర్డే కదా, నిన్న ఈవినింగ్ అయితే నేను ఇన్ఫ్యూజ్ వాటర్ అనేది తయారు చేసుకుంటున్నానండి. ఈ వాటర్ తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ, మన సిస్టర్స్ అందరికీ మంచి వీడియోస్ పెట్టడమే నా బాధ్యత అనమాట. ఏవైనా సరే పనికి మాలిన వీడియో కాకుండా అందులో ఏదైనా కంటెంట్ ఉంటే వాళ్ళు ఎంతో కొంత నేర్చుకునే ఉద్దేశంతోనైతే నేను వీడియో పెడతానండి. ఇది గత నేను 1 వీక్ నుంచి ఆచరిస్తున్నాను. చాలా బాగుందనమాట. ఇన్ఫ్యూజ్ వాటర్ అనమాట అంటారు దీన్ని. నేను ఫోర్స్ చేయాలనుకున్నాను ఇదివరకే, కానీ నాకు టైం లేదు. అందుకే ఈరోజు అయితే మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ వాటర్ తాగడం వల్ల మంచి బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఉంటుంది. పీసీఓడి తగ్గుతుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే షుగర్ లెవెల్స్ తగ్గుతాయండి. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే మంచి వాటర్ అయితే తీసుకోవాలి. ప్యూరిఫై వాటర్, తాగే వాటర్, ట్యాప్ వాటర్ కాకుండా తాగే వాటర్ తీసుకొని దానిలో ఒక 3 కానీ 4 కానీ ఉసిరికాయలు చక్కగా కట్ చేసుకోవాలి. అలాగే ఇంకా మనము అల్లం చాలా మంచిగా హెల్త్కి మనకి చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. అల్లం చక్కగా ఇలాగ నేను కోసుకున్నట్టుగా ఇలా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ లేకపోతే ఆరెంజ్ కానీ వేసుకోవాలి, చక్కగా కోసుకోవాలి. ఇక్కడ నేను 3 ఉసిరికాయలు, నేను ఒక్కదాన్నే తాగుతానమాట. పిల్లలు తాగనన్నారు. నా ఒక్కదానికి ఒక 2 గ్లాసులు అయితే ఆ జార్లో వేసుకున్నాను. ఏదైనా సరే గ్లాస్ జార్లోనే ఈ ప్రిపరేషన్ చేయండి, చాలా మంచిదనమాట. ఓకేనా? ఈ గ్లాస్ జార్లో నేను వాటర్ తీసుకున్నాను, అందులో కొంచెం మిరియాలు వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత నిమ్మకాయ 4 చెక్కలు కోసి దానిలో వేసానమాట. ఆ తర్వాత కొంచెం పుదీనా నలిపి వేయాలన్నమాట, ఆ ఫ్లేవర్ దిగుతుందనమాట. ఆ తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలు వేసేసుకొని చక్కగా దానికి మూత పెట్టేసి 24 అవర్స్ వదిలేనమాట. మనం మార్నింగ్ తాగుతాం కదా, అందుకే మనం నైట్ ఒక 7 గంటలకు 6 గంటలకి మనం ప్రిపరేషన్ చేసి పెట్టేసామనుకో, మనకి ఎర్లీ మార్నింగ్ మనం లేచిన వెంటనే వాటర్ తాగితే మంచిగా ఉంటుంది. చాలా బెనిఫిట్. కావాలంటే మీరు గూగుల్ చేయండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా? ఆ తర్వాత నైట్కి నేను బ్లూబెర్రీతో తయారు చేసుకునేది తింటున్నానండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్